ఇండియాస్ డెసిషన్ మేకర్స్ కూడా ఈ సొసైటీ నుంచే వస్తారు. వాళ్ళు ఇక్కడే ఓటు వేస్తారు, ఇక్కడే లీడ్ చేస్తారు, కంట్రీస్ డైరెక్షన్ ని కూడా షేప్ చేస్తారు. కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ఫారెన్ లో పెంచుతారు. లెట్స్ బీ క్లియర్, ఇందులో ఇల్లీగల్ ఏమీ లేదు. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటర్నేషనల్ కెరియర్ అనేది తప్పేమీ కాదు. ఇండియా ఎప్పుడూ ప్రపంచానికి డోర్స్ క్లోజ్ చేయలేదు, చేయకూడదు కూడా. కాబట్టి ఈ కాన్వర్సేషన్ రిస్ట్రిక్షన్ గురించి కాదు. పాలసీ మేకింగ్ అనేది జస్ట్ థియరిటికల్ కాదు, అది స్కూల్స్, హాస్పిటల్స్, సిటీస్, జాబ్స్ పై ఇంపాక్ట్ చూపుతుంది. పాలసీలు ఫెయిల్ అయితే మాత్రం ఎవరో ఒకరు మూల్యం చెల్లించాల్సిందే. అయితే ఆ ఎవరో అనేది క్వశ్చన్. మీ డెసిషన్స్ యొక్క లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ మీ పర్సనల్ లైఫ్ ని ఇంపాక్ట్ చేయకపోతే వాటిని సాల్వ్ చేయడానికి మీరు ఎంత మాత్రం ఎఫర్ట్ పెడతారు? ఇది ఇంటెంట్ గురించి కాదు, ఇది ప్రాక్సిమిటీ గురించి. పొలిటికల్ లీడర్స్ సిటిజన్స్ ని ఎప్పుడూ ఓపిక పట్టండి అని అంటూ ఉంటారు. సిస్టమ్ పై నమ్మకం ఉంచమంటారు. లాంగ్ టర్మ్ గెయిన్ కోసం షార్ట్ టర్మ్ పెయిన్ ని భరించమంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి ఆ నొప్పి తగలనంత వరకు ఎవరైనా ఇలాంటి మాటలు చెప్పగలరు. డిస్టెన్స్ కంఫర్ట్ ని ఇస్తుంది, ఆ కంఫర్ట్ బాధ్యత లేకుండా చేస్తుంది. పబ్లిక్ ఫిగర్స్ నేషనల్ ప్రైడ్, కల్చర్, రెస్పాన్సిబిలిటీ గురించి ఎక్కువగా మాట్లాడతారు. వారి మాటలు జనాల్ని బాగా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ సిస్టమ్స్ ఫెయిల్ అయితే సేఫ్టీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లో వచ్చే చేంజెస్ మాత్రం వాళ్ళ లైఫ్ ని ఏమీ ఇంపాక్ట్ చేయవు. Influence without exposure changes the tone of responsibility. People don't expect perfection, they expect alignment. అలాగే అథ్లెట్స్ కూడా నేషనల్ ఎమోషన్ ని బాగా క్యారీ చేస్తారు. యూనిటీగా ఉండాలి అని పదే పదే చెప్తారు. కానీ వాళ్ళ కెరియర్ కంప్లీట్ అవ్వగానే, ఇక్కడ వారి బిజినెస్ లో అవ్వగానే చాలా మంది వేరే కంట్రీస్ కి ఫ్యామిలీస్ ని షిఫ్ట్ చేసేస్తారు. అగైన్ ఇది పర్సనల్ చాయిస్. కానీ పబ్లిక్ లైఫ్ లో సింబల్స్ మ్యాటర్. ఇక్కడ సిటిజన్స్ పై అందరూ డిఫాల్ట్ గా నమ్మకం ఉంచుతారు. నువ్వు లాని బ్రేక్ చేయనంత వరకు దేశం పైన నీ కమిట్మెంట్ ని ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. అందుకే నమ్మకం అనేది ఇండియాలో చాలా పవర్ఫుల్. రూల్ చేసేవారు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు, ఇన్స్పైర్ చేసేవారు వారి పర్సనల్ సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ కోసం వేరే దేశాలని ప్రిఫర్ చేస్తే, వ్యక్తిగత భద్రత వలయాలను ఇతర దేశాల్లో నిర్మించుకుంటే, ప్రజల్ని మాత్రం ఇక్కడే ఉండమని, భరించమని అండ్ అడ్జస్ట్ అవ్వమని అడిగితే, ఇక్కడ క్వశ్చన్ లాయల్టీ గురించి కాదు, కాన్సిక్వెన్సెస్ ని షేర్ చేసుకోవటం గురించి. రెస్పాన్సిబిలిటీ అండ్ రిస్క్ ని అందరూ సమానంగా షేర్ చేసుకోగలిగినప్పుడే దేశం స్ట్రాంగ్ గా ఉంటుంది. చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BNS మీడియా. థ్యాంక్ యూ.